హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ యొక్క పెన్షన్లపై మంచి అప్డేట్ వచ్చింది. దీని గురించి తెలుసుకోవడానికి వీడియోని పూర్తి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అదే తెలంగాణలో పెన్షన్లు. మనకు తెలిసినట్లే వృద్ధులు, విధవలు, వికలాంగులు వీళ్ళందరికీ పెన్షన్లు అంటే ఒక జీవనాధారం. కానీ గత కొన్ని రోజుల్లో పెన్షన్లు తొలగిస్తున్నారు, కొత్త పెన్షన్లు రావడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మంత్రి ధనసరి సీతక్క గారు స్పష్టమైన ప్రకటన చేశారు. శనివారం అసెంబ్లీలో ఈ విషయంపై తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పెన్షన్లు విడుదల కావడం లేదు, ప్రభుత్వం తొలగిస్తుంది అని ఆరోపించారు. దీనికి మంత్రి సీతక్క గారు స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. మేము ఎక్కడైనా అన్యాయంగా తొలగించలేదు, పేదలపై ఎలాంటి విద్వేషం లేదు. ఇది ఒక ముఖ్యమైన క్లారిఫికేషన్. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మంత్రి చెప్పిన ప్రకారం ఎవరైనా మరణించి ఉంటే వెరిఫై చేసి తొలగించారు. ఎవరైనా 2 పెన్షన్లు తీసుకుంటే యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే జెన్యున్ బెనిఫిషియర్స్ కి ఎలాంటి సమస్య ఉండదు. సిస్టంలో ఉన్న ఎర్రర్స్ మాత్రమే రిమూవ్ చేస్తున్నారు. ఇది యాక్చువల్ ట్రాన్స్పరెన్సీ కోసం తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు మంత్రి సీతక్క గారు ఏం చెప్పారంటే, గత 2 సంవత్సరాలలో 1 లక్ష మందికి పెన్షన్లు ఇచ్చాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి 2 లక్షల మందికి పైగా చేయూత పెన్షన్లు ఇవ్వబోతున్నాం. అంటే మొత్తంగా 3 లక్షల మంది వరకు బెనిఫిట్ పొందే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పెన్షన్ల కోసం ఇప్పటి వరకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఇది ప్రమాణం మాత్రమే కాదు, ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో ఉంది. మంత్రి ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పారంటే, ప్రజావాణి ద్వారా అప్లికేషన్లు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అర్హులైన వారికి మాత్రమే ఈ పెన్షన్ అప్రూవ్ చేస్తారు. అంటే భవిష్యత్తులో కూడా స్ట్రిక్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది కరప్షన్ తగ్గించడానికి యూస్ఫుల్ అవుతుంది. ఒక్కో పెన్షన్ కు కేంద్రం 200 రూపాయలు మాత్రమే ఇస్తుంది. అది కూడా కేవలం 6,81,000 మంది లబ్ధిదారులకు. అంటే మొత్తంలో 2.23% మాత్రమే కేంద్రం భారీ ఖర్చు చేస్తుంది. 98% మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇది చాలా పెద్ద విషయం. ఆమె డిమాండ్ కనీసం 1000 రూపాయల వరకు చేయాలి అని. ఇప్పుడు మరో కీలక అంశం ఏంటంటే మిషన్ భగీరథ. ప్రతిపక్షం ఆరోపణ ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తుంది. మంత్రి సీతక్క గారు ఇలా రిప్లై ఇచ్చారు. 2023 నుండి 563.3 కోట్ల వరకు కేటాయించాం. ఈ ఏడాది 450 కోట్ల వరకు ఖర్చు చేశాం. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం 100% కంప్లీట్ అయిందని తప్పుడు ప్రచారం చేసింది. కానీ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వేసవిలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో చూస్తే ఇది ఒక పెద్ద ఇష్యూ అని చెప్పొచ్చు. మంత్రి సీతక్క గారు ఇలా ఆరోపించారు. గత ప్రభుత్వం 42% మ్యాచింగ్ గ్రాంట్స్ ని మళ్లించింది. అలాగే సర్పంచులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్స్ గత ప్రభుత్వ హయాంలోనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం వాటిని కంటిన్యూస్ గా క్లియర్ చేస్తుంది. మాజీ సర్పంచులు ఇబ్బంది పడకుండా చూస్తుంది. ఇప్పుడు ప్రజల దృష్టిలో చూస్తే కొత్త పెన్షన్లు రావడం ఆశలు పెరిగాయి. రిమూవల్ క్లారిటీ అనే భయంని తగ్గించుకుంది. ముఖ్యంగా అర్హులైన వారికి ఇది ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. మొత్తం మీద తెలంగాణలో పెన్షన్ విషయంలో ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. కొత్తగా 2 లక్షల మందికి అవకాశం. ఇప్పటికే 1 లక్ష అమలు. అర్హులైన వారికి పూర్తి భరోసా ఇచ్చింది. ఇవి ఈ రోజు పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్. పెన్షన్ల గురించి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి.